42% ఎందుకు ఇస్తున్నారు, మేము ఎంతమంది ఉన్నాం బీసీలము మీరు చెప్పండి అంటే ఇంతవరకు చెప్పకుండా దాటవేస్తున్నటువంటి వైఖరి. మరి డెడికేటెడ్ కమిషన్ వేసినారు, కులగణన చేసినామన్నారు. మేము ఆనాడే చెప్పినాం మీరు కులగణన కరెక్ట్ చేయలేదు, బీసీల సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు, ఇతరుల సంఖ్య పెంచి చూపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాం. ఆనాడు అవహేళన చేసినట్టు మాట్లాడారు. ఇవాళ దాని డైరెక్ట్ రిజల్ట్ మనకు ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చిరో దానిలో డైరెక్ట్ రిజల్ట్ కులగణన సరిగ్గా చేయకపోవడం యొక్క రిజల్ట్ ఇవాళ కనబడుతుంది స్పష్టంగా. అయితే అన్ఫార్చునేట్లీ మరి 42% సాధించలేకపోవడం, 50% లోబడే మరి రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడం, 42% మిగిలిన శాతానికి మేము రాజకీయంగా ఇస్తామని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న ద్రోహంగానే తెలంగాణ జాగృతి భావిస్తున్నది. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి కొంచెం డీటెయిల్స్ చూసినట్టయితే కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఉన్నది. కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. కేవలం అందులో 25 సర్పంచ్లు 25 పంచాయతీలు మాత్రమే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంటాయి. సో కొత్తగూడెంకి ఇదివరకు 2019లో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఒక బీసీకి కూడా రిజర్వేషన్ రాలే, 0% బీసీ రిజర్వేషన్. ఇప్పుడు కూడా 0% బీసీ రిజర్వేషన్. కానీ ఒకవేళ వీళ్ళు కులగణన కరెక్ట్గా చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 25 ఊర్లలో కనీసం సగం ఊర్లకు బీసీ రిజర్వేషన్ వచ్చి ఉండాలి. ఎట్ ఎనీ కాస్ట్ వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక అని చెప్పడానికి కొత్తగూడెం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేవలం తెలంగాణ జాగృతిగా డిమాండ్ చేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీరు గ్రామ పంచాయత్ వారీగా జనాభా లెక్కలు బయట పెట్టండి. ఏ ఊర్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు బయట పెట్టండి. అప్పుడు ఆ ఊర్లో ఎక్కువ మంది బీసీలు ఉంటే బీసీలకి ఇవ్వండి, లేకపోతే లేదు. మీరు ఒక్కొక్క జిల్లా వారీగా మేము స్టడీ చేస్తున్నాం నిన్నటి నుండి డేటాను. కొత్తగూడెం జిల్లాలో 0% 2019లో వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. కానీ ఏదైతే 25 గ్రామాలు ఉన్నాయో మీరు కనుక కులగన్న కరెక్ట్ చేసి ఉంటే సగం బీసీలు వచ్చి ఉండాలి. కానీ ఇంతవరకు రాలేదు. అంటే అర్థమైంది మేము ఏదైతే అప్పుడు తప్పని చెప్పినామో అది ఇవాళ ప్రూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మహబూబాద్ జిల్లా అంతకుముందు 22 బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి అంతకుముందు గ్రామ పంచాయతీలు పెరగలేదు ఎస్టీలే కాబట్టి 22 అంటే 9% రిజర్వేషన్ అప్పుడు ఇచ్చిరు. ఇప్పుడేం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, పెరిగినటువంటి గ్రామ పంచాయతీల తర్వాత 19 గ్రామ పంచాయతీలు మహబూబాద్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అంటే 9% ఉన్నది 4% పడిపోయింది, 4%కి పడిపోయింది. మేము ఏదైతే మీరు బీసీల సంఖ్య తగ్గించి చూపించని చెప్పినో దానికి మీకు మహబూబాద్ జిల్లా ఉదాహరణ కనబడుతున్నది. మీరు కులగన్న తప్పు చేసిండ్రు, బీసీల సంఖ్య తగ్గించిండ్రు కాబట్టి ఇవాళ జిల్లాల వారీగా అప్పుడున్న మహబూబాదే ఇప్పుడున్నది. అప్పుడున్న నాన్ షెడ్యూల్డ్ జీపీసే నేను మాట్లాడుతున్నా, కొత్త ఏం మాట్లాడతలేను. మరి అప్పుడు 22 జీపీలకు వస్తుంది ఎట్లా, ఇప్పుడు 19 జీపీలకు వస్తుంది ఎట్లా? అప్పుడు 9% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది మహబూబాద్లో బీసీలకు, ఇప్పుడు 4%కి ఎట్లా పడిపోతుంది? ఏదైతే మీరు 5-6% బీసీ జనాభా తగ్గించిరని మేము చెప్పినామో దానికి ప్రూఫ్ ఇవ్వాల. మహబూబాబాదు ములుగు 2 డైరెక్ట్గా ప్రూఫ్. ఆ తర్వాత ఆదిలాబాద్ ఇదివరకు 205 గ్రామాలకు 5 నాన్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటే 2019లో ఇచ్చినప్పుడు 47 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు పెరిగిన తర్వాత 23 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. అంటే డ్రాస్టిక్గా ఒక 20 గ్రామాలను తగ్గించారంటే సగానికి సగం మీరు పాపులేషను అక్కడ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఆసిఫాబాద్లో కూడా ఇదివరకు 2019లో 33 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వస్తే ఇప్పుడు కేవలం 20 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఆసిఫాబాద్ అయినా ఆదిలాబాద్ అయినా హెవీగా ఏజెన్సీ ఉండే ప్రాంతాలే. అయినప్పటికీ ఎట్లా తగ్గుతాయి జీపీలు? మీరు కులగన్న వేసిండ్రు ప్రత్యేకించి, ఎట్లా తగ్గుతుంది? సో మేము ఆనాడు ఏదేదైతే ఆరోపణలు చేసినామో అవన్నీ నిజమని నిరూపించే విధంగా ఇవాళ మీరు ఇచ్చినటువంటి డేటా ఉంది. కాబట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు చేస్తున్న పద్ధతి సరైనది కాదు. ఇప్పుడు ఏదైతే మీరు రిజర్వేషన్ ఇచ్చిండ్రో మొత్తం గ్రామ పంచాయతీలు 12,735 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉంటే అందులో ఏజెన్సీ గ్రామ పంచాయతీలు పక్కన పెడితే 10,223 గ్రామ పంచాయతీలలో కేవలం మీరు 2,176 అంటే 21% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ మీరు ఇవ్వడం జరిగింది. 12,000తో లెక్క కడితే 17%లా కనబడుతుంది. కానీ వాస్తవంగా ఏజెన్సీ ఉన్న ప్రాంతాలను మనం ప్రస్తుతం డిస్టర్బ్ చేయలేం కాబట్టి 10,223కు లెక్క కడితే 21.29% మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్.
యాక్చువల్గా రావాల్సింది దీనికి డబుల్. వాళ్ళు చెప్పిన 42% చూసినా కూడా 2176 కాదు, ఇంకొక 2117 గ్రామాలకు రిజర్వేషన్ రావాలి. మీరు తప్పు చేసిండ్రు, ప్రభుత్వాన్ని, ప్రజల్ని, మొత్తం అందరినీ, భారతదేశాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. కేవలం మీరు రాహుల్ గాంధీ గారు వాడుకోవడానికి మీరు ఈ ప్రయత్నం చేసిరు తప్పితే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ బీసీల మీద చిత్తశుద్ధితో కాదన్న విషయం మరొక మారు తెలుస్తూ ఉన్నది. అట్లనే మీరు ఇచ్చినటువంటి జీవో చూసుకున్నట్టయితే ఎంత వేరియేషన్ అంటే 2011 దాంతోనే మీరు ఎస్సీస్కి, ఎస్టీస్కి ఇస్తున్నారు ఏది రిజర్వేషన్. కానీ బీసీలకు వచ్చేటప్పటికి ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే మీరు చేసిండ్రో దాని ప్రకారం ఇస్తారు. అది కూడా మీరు కంప్లీట్గా ఫాలో అవుతలేరు. నేను ఇక్కడ డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా, కొన్ని జిల్లాలలో ఎస్పెషలీ కొత్తగూడెం లాంటి జిల్లాలలో కంప్లీట్ రాజకీయ ప్రమేయంతో రిజర్వేషన్లు వచ్చినాయి. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎవరికి చెప్తే, ఏ ఊరిలో చెప్తే ఆ ఊరిలో రిజర్వేషన్లు ఇచ్చిరు తప్పితే లెక్క ప్రకారం చేయలే. మీరు లెక్క ప్రకారం నిజంగానే సోషియో ఎకనామిక్ సర్వే బేసిస్ మీద చేసి ఉంటే కొత్తగూడెంలో ఫ్రీగా ఉన్న 25 గ్రామాలకు మరి ఖచ్చితంగా సగానికి సగం బీసీలకు వచ్చాయి. రాలేదు అంటే రాజకీయ ప్రమేయం 100% జరిగింది. ఇది మేము అలిగేషన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద. చాలా చోట్ల జిల్లా కలెక్టర్లు చెప్పినరు, మంత్రి గారు ఎవరికి చెప్తే ఆ ఊరు ఆ రిజర్వేషన్ ఉండాలి తప్పితే కాన్స్టిట్యూషన్ జాన్తానయ్య అని కాంగ్రెస్ అన్న విషయాన్ని చెప్తున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ, విల్ ద రిజర్వేషన్ బి అకార్డింగ్ టు యువర్ మినిస్టర్స్ విష్ అండ్ విల్? Will the reservation be according to your chief minister's wish and will, or will the reservation be according to the constitutional guidelines? Dear Rahul Gandhiji, please answer people of Telangana. You are using Telangana data across India to campaign and to say that Congress party is a champion of OBC reservation. This is not correct.